మీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇద్దరు ఎందుకు పిల్లి క్యాట్ అండ్ మౌస్ లాగా ఉంటున్నారు? ఎందుకు? మీ ప్రొడ్యూసర్ ఏమో అసలు కథ లేదంటాడు, డైరెక్టర్ ఏమో కథ ఉందంటాడు. అంటే యాక్చువల్లీ నిన్నే కళ్యాణాన్ని వంశాన్ని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేశాను సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంటర్వ్యూ చేశాను సార్. అక్కడ వంశీ అన్న కథ లేదు ఎందుకు అంటున్నాడంటే, కథ లేదు అని కాదు సార్, కథన ఉంది సార్. క్యారెక్టర్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తున్నాయి, ఒక స్క్రీన్ ప్లే ఉంది సార్. బట్ జనాలు వచ్చేటప్పుడు ఇందులో ఒక గొప్ప కథ చెప్తున్నాం, ఒక గొప్ప నీతి చెప్తున్నాం, ఒక చాలా అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే చెప్తున్నాం, ఇట్లా ఒక హాలీవుడ్ రేంజ్ ఉంటుందని అలాంటి ఎక్స్పెక్టేషన్స్ దట్స్ నాట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ ఫిల్మ్. పాయింట్ ఎందుకంటే సార్ చెప్పండి సార్. మ్యాడ్ విషయం తీసుకుంటే అందులో కథ లేదని చెప్పలేదు, వేరే మరి ఫన్ జనరేట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. సో ఇది అలాగే ఉంటుంది సార్. కథ లేదు అంటే ఆయన భయం ఏంటంటే సార్, జనాలు మళ్ళీ ప్రతిదీ ఇలా నిట్పిక్కిగా లేదు ఇది లేదు అది లేదు అది లేదని దాని ముందు మేమే చెప్పేస్తే అయిపోతుంది కదా సార్ పని. మీరు అందరు చెప్పక్కర్లేదు, మేమే చెప్తున్నాం. ఏది ఉందో అది మేము చెప్తున్నాం. ఫన్ ఉంది, మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫన్ ఉందా లేదా అని మాత్రమే చూడండి అని వంశీ అని చెప్తున్నారు మాటి మాటికి. అలానే కథ కూడా ఉంది సార్. కొంచెం హార్ష్గా ఉంటున్నారు కదా సార్. ఇప్పుడు ఏ విషయంలో ఏది కరెక్ట్గా లేకపోయినా స్టోరీలో ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకేలా ఉండుంటే బాగుండేది, మేము సరిగ్గా ఫీల్ అవ్వలేకపోతున్నాం, లాజికల్గా చెప్పాలి, లాజిక్స్ వర్కౌట్ అవ్వట్లేదు ఇవన్నీ అంటున్నారు కదా. మా సినిమాలో లాజికల్ కన్నా ఇంపార్టెన్స్ లేదు సార్. అంటే లాజిక్ కన్నా ఎక్కువ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఫన్ పార్ట్, ఎలా ఎంటర్టైన్ చేయాలి. యా, సో మేము ఇప్పుడు ఎక్కడో కథ ఉందని ప్రొజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి రివ్యూ ఇచ్చినప్పుడు వీళ్ళు కథ ఉందన్నారు, ఈ లాజిక్ ఇలా లేదు అలా లేదని పాయింట్అవుట్ చేయకుండా ఉండడానికి ముందు మేమే చెప్పాం. ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు సినిమా గోవాలో జరుగుతుంది సార్. మీరు చూసినట్టు చాలా కొత్త కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి. గోవాలో ఆ క్యారెక్టర్స్ కొంకణి భాష మాట్లాడితే జనాలకు అర్థమవుతుంది సార్. అందుకని జనాలకి ఫన్ అర్థం అవ్వాలని తెలుగు పెడతాం. అది లాజికలీ తప్పే, బట్ ఒక ప్రాపర్ రీజన్ వాళ్ళు, ఎందుకంటే జనాలకి అది అర్థం అవ్వాలని ఒక ఫన్ కోసమని. సో అలాంటివి ఉంటాయని చెప్తున్నాం మేము.